కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి మనం కనుక చూస్తే మనకి ఎంతగా విడుదలనిచ్చారనేది అక్కడ స్పష్టమవుతుంది. ఆ శిలువ మరణం అంటే ఏంటో అర్థమవుతుంది. చాలామంది ఆ శిలువ ప్రభు ఏంటి, శిలువ మీద వేలాడడం ఏంటి, ఆయన దేవుడై ఉండి మరణించడం ఏంటి, ఈ యొక్క స్థితి చాలా మందికి మానవులకి అర్థం కాని పరిస్థితి. భగవంతుడు మానవుడి కోసం చేసిన ఒక త్యాగం, సాక్షాత్తు భగవంతుడు మానవుడి కోసం చేసిన ఒక త్యాగం కనబడుతుంది అక్కడ. మన మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి, మన మీద అనేకమైన పాపం ఏలుబడి చేస్తుంది, శాపం ఏలుబడి చేస్తుంది. దానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకున్నా రిలీజ్ లేని స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి ఆ శిలువ మీద వేలాడిన స్థితి చూస్తే అక్కడ అంటారు చూడండి, 2వ అధ్యాయం కొలస్సీ 2:13 నుంచి చదువుతున్నాను, 15 నుంచి చదువుతున్నాను. శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవంతో వారి పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాను. ఆ వేలాడిన స్థితి చూస్తే మన మీద ఉన్న ఆ అభియోగ పత్రం, ఎన్ని కేసులైతే ఉన్నాయో, మనము విడిపించుకోలేని భారవంతమైన స్థితి ఏదైతే ఉన్నదో, ఏ దోష క్రియలు అయితే ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాస్తే ఎంత లిస్ట్ అవుతుందో ఆ లిస్టుగా ఆయన తయారయ్యాడు. ఆ లిస్టే యేసు ప్రభు. ఆ పత్రాన్ని తీసుకెళ్లి మేకులకు కొడితే, సిలువకు కొడితే ఎట్లా ఉంటుందో అదే పరిస్థితి యేసు ప్రభు వేలాడిన స్థితి చూస్తే. కనుక ఆ వేలాడిన స్థితి చూస్తే మనకి ఎంత రిలీజన్ ఇచ్చారో అర్థమవుతుంది. అందుకే అక్కడ మన మీద ఉన్న ప్రతి అధికారాన్ని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచారంట. మన అపరాధములన్నిటినీ క్షమాపణ కలిగించారంట. ఆ శిలువ మరణానికి ఉన్న అర్థం అది. అంతేగాని భగవంతుడు ఏంటి మీకోసం చనిపోయాడు, మానవుల కోసం చనిపోవడం ఏంటి, చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు అని కాదండి. ఇక్కడ చదివితే అర్థం అవుతుంది, చదవడం రాకపోతే అర్థం కాదు. అక్కడ మన మీద ఉన్న భారవంతమైన స్థితిని అంతటిని తాను మోసుకొని వెళ్ళి ఒక పత్రంగా తయారయ్యి ఆ పత్రము సిలువకు కొడితే మనకు వచ్చిన రిలీజ్ ఇది. ఈరోజు ఈ రకంగా జీవిస్తున్నామంటే ఆయన చేసిన ఆ త్యాగం. యేసు ప్రభుకి గుర్తు త్యాగము, యేసు ప్రభుకి గుర్తు ప్రేమ. ఆర్ట్ సింబల్ కాదండి, లవ్ సింబల్ కాదు, ప్రేమమయుడు. ఆ ప్రేమను ఎంతగా కనపరిచాడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. కనుకనే ఈరోజు మనము ఈ రకంగా జీవించగలుగుతున్నాం. ఈ శ్వాస నిశ్వాసలు ఆయనవి. ఆయన ఇచ్చిన ఆ జీవం మనలో ఉంది కాబట్టే జీవించగలుగుతున్నాం. కనుక ఇది తెలిస్తే కనుక ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో. 1 yearకి ఒకసారి కాదు కృతజ్ఞతలు చెల్లించేది, బర్త్డేకి, పెళ్లి రోజు, మ్యారేజ్ డేలకి, లేకపోతే అప్పుడే కాదు షష్ఠపూర్తులకి కాదండి కృతజ్ఞతలు చెల్లించడం. ఎవ్రీడే 24 hours లైఫ్ లాంగ్ కూడా ఆయనకి కృతజ్ఞులమై ఉండాల్సిందే. అంతకన్నా చేసిన త్యాగం, ఆ త్యాగం నుంచి త్యాగము ప్రపంచంలో ఏది ఉండదని లేఖనం సెలవిస్తుంది. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి చదువుతాడంటే 10 నుంచి చదవండి, బాగా మీకు అర్థమవుతుంది. 10 నుంచి చివరి వరకు చదివేయండి. చదివితే ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడైనా ఆయన్ని గుర్తించి ఆయన ఏం చేయమన్నారో అది చేయడానికి ఇష్టపడతాం, అభ్యంతరపడకుండా. ఈ మాటలు దేవుడు దీవించును గాక.